దయచేసి ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అనేది 2019-2020 కోవిడ్-19 దానికి సపరేట్గా పేరు కూడా పెట్టుకున్నాం. అటువంటి టైంలో తెలంగాణ రాష్ట్రం ఎకనామీ, భారతదేశం ఎకనామీ కంప్లీట్గా పడిపోయింది. ఆ సందర్భంలో విదేశాల గురించి ఎక్స్పోర్టింగ్ కావచ్చు, ఇంపోర్టింగ్ కావచ్చు, ఇలాంటి గూడ్స్ వ్యవస్థ మొత్తం ఆగిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించాం. ఆ కరోనా కష్టకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి తినడానికి మెతుకు లేని సిచ్యువేషన్లో హైదరాబాద్లో తెలంగాణ ప్రజలందరూ బ్రతికి అక్కడనే ఉంటుంటే ఆ కోవిడ్ ద్వారా కర్ఫ్యూ నిర్వహిస్తే రాత్రికి రాత్రి అంతా హైదరాబాద్ని ఖాళీ చేసుకొచ్చి చారల్లో ఊళ్ళలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే తరుణంలో కరోనా కష్టకాలం అని పిలుస్తారు దాన్ని. కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు రైతు బంధును ఆపకుండా వేసిండు. ఏ టైంలో? కరోనా కష్టకాలంలో రైతు బంధును ఎట్టి పరిస్థితులు ఆపలేదు. పూర్తి స్థాయిలో అసలు ఎకనామిక్ పరంగా మాట్లాడుకుంటే, రాష్ట్ర స్థాయిలో ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా దిగజారిపోయిన వ్యవస్థ. అసలు ఒక్క రూపాయి కూడా భారతదేశం నుంచి లేదు. ఎక్కడైనా అప్పు తీసుకొద్దామని కూడా అప్పు పుట్టట్లేని పరిస్థితి. ఆ టైంలో కేసీఆర్ గారు చేసిన ఒక్కొక్క వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ధైర్యం వైపు, ఒక యుద్ధం వైపు నడిపించింది. కరోనా అనేది మనిషి కన్నా గొప్పది, అది మనిషిని భయపెట్టించేది. అది మనం ఆ జబ్బుని సైతం ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న కొన్ని కార్యక్రమాలు మనం చేపడదామని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చికెన్ తినాలని చెప్పేసి, అదేవిధంగా కొన్ని బాడీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల కరోనా అంత ఈజీగా వచ్చే కార్యక్రమం ఉండకపోయేది. అయితే నేనేమంటున్నా అంటే అటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ గారు మొత్తం కంప్లీట్ గవర్నమెంట్ని హ్యాండిల్ చేశాడు, కంప్లీట్ గవర్నమెంట్నే నడిపించాడు. ఆర్థిక వ్యవస్థ లేని టైంలో ఆర్థిక వ్యవస్థని సృష్టించుండు కేసీఆర్. ఒక ఫామ్ హౌస్లో ఉంటూనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందులో ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసిండు. అంతా ప్రజలు చనిపోయే సిచ్యువేషన్లో ఉంటే కేసీఆర్ గారు ఇలా బతకాలి, ఇలా చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తే ప్రజలు ఆ విధంగా చేశారు. కరోనా అనేది అన్ని రాష్ట్రాల్లో ఉండిపోయింది, కానీ తెలంగాణ రాష్ట్రంలో పారద్రోలడం మొదలైంది. కరోనా మన రాష్ట్రం నుంచి వదిలేసి వెళ్ళిపోయిన మొదటి రోజు అది. అదే టైంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదే టైంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే, కరోనా లాంటి కష్టకాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉండుంటే ఏం చేసేటట్టు తెలుసా? తెలంగాణలో ఎవరు బతకకూడదు, తెలంగాణలో ఎవరు ఉండకూడదు. భారతదేశంలో కన్నా తెలంగాణలోనే కరోనా ఎక్కువ అయింది. అసలు కరోనా పుట్టిందే తెలంగాణలో, దాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ మీద అభాండాలు వేసేటోడు. జనాలని మీరందరూ ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి, బతుకుతే ఎక్కడైనా గడక తాగైనా బతుకోవచ్చు, కానీ తెలంగాణలో బతుకొద్దని చెప్పేసి తెలంగాణ మొత్తం ఖాళీ చేయించేటోడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల్ని మొత్తం ఒకటే రాత్రిలా సంతకం పెట్టించుకొని తెలంగాణ రాష్ట్రం విస్తరణం మొత్తంలో భూమిని కబ్జా చేసుకొని ఒక్కడే ఏలేటోడు, రాష్ట్రాన్ని అమ్మేసేటోడు. అమ్మేసి తడిగుడ్డ నెత్తి మీద వేసుకొని చూసుకుంటూ ఉండేటోడు. నా భూములు, నా చిలకలు, నా రాజ్యం, నా పెట్టుబడులు అనుకుంటూ ఈ విధమైన కార్యక్రమాలు ఆయన చేసేటోడు. అందుకని నేను ఏమంటున్నా అంటే, వన్స్ యు ఆర్ ఇమేజిన్ కోవిడ్లో ఒకవేళ సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేటిది? తట్టుకోలేకపోయేటోళ్ళం తెలుసా? రేవంత్ రెడ్డి గారి యొక్క అరాచకాన్ని తట్టుకోలేకపోయేటోళ్ళం. రాత్రికి రాత్రి మందిని చంపి అయినా కూడా రేవంత్ రెడ్డి కరోనా తోటి చచ్చిపోయానని చెప్పేసి పోతూ పోతూ ప్రభుత్వానికి భూమి రాసిపోయానని చెప్పేసి ఇట్లా కట్టుకథలు కూడా అల్లించేటోడు రేవంత్ రెడ్డి గారు. అంత మేధావితనం, గొప్ప మనస్సు చాతుర్యం కలిగిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఇక ఆయన కనుక కరోనాలో అప్పుల విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లోనే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, కరోనాలో ఆయన కనుక ఉండుంటే నాకు తెలిసి భూములు మొత్తం తాకట్టు పెట్టేసి వచ్చిన డబ్బులతోటి రాష్ట్రాన్ని విడిచి పారిపోయేటోడు కావచ్చు. కేసీఆర్ గారు అటువంటి టైంలో కూడా కేంద్రం నుంచి 1 రూపాయి రాకున్నా కూడా, తెలంగాణలో ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలో ఆ టైంలో అట్లా నడిపించారు. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి ఉండుంటే ఒక్కసారి గమనించండి, పరిస్థితి ఘోరమైపోయేది. చెప్పేటోడు మనుషులు ఎక్కువ ఉండద్దు, ఇంట్లో 2-3 ఉండద్దు, ఒకరిని గొట్టైన చంపుర్రి, లేకుంటే ఒకరిని ఇంట్లో నుంచి గెంటేయిర్రి, 3 గెంటేయిర్రి, ఒక్కళ్ళే ఉండరు ఇంట్లో అని చెప్పేసి ఇట్లాంటి కలహాలు చిచ్చులు రేపే దాంట్లో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు, రేవంత్ రెడ్డిని మించిన వాళ్ళు మరొకరు ఉండరు. అందుకనే కరోనా లాంటి మహమ్మారి, కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు గురించి ఇప్పుడు జనాలు తలుచుకుంటారు. స్టిల్ ఇప్పటిదాకా కూడా కేసీఆర్ కూరగాయలు ఆపలే, కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆపలే, కేసీఆర్ గారు రైతులకు రావాల్సిన రైతు బంధు ఆపలే, కేసీఆర్ ప్రజలకు రావాల్సిన సన్న బియ్యం కావచ్చు, అన్ని విధాలు కావచ్చు, కేసీఆర్ ఎక్కడ కూడా ఆపలే, ఏది కూడా చేయలే అట్లాంటి కార్యక్రమాలు. అని ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారి కరోనా కాలంలో వచ్చి గెలిచి ఉండుంటే ఒక్కసారి ఊహించుకోండి తెలంగాణ పరిస్థితి. ఒక్కసారి పెద్దగా వద్దు, వన్స్ యూ ఇమాజిన్ ఇట్, వాట్ విల్ బి హ్యాపెన్ దట్ టైం.
తెలంగాణ మొత్తం తగలబడిపోయేది, తెలంగాణ మొత్తం అమ్మేసేటోడు రేవంత్ రెడ్డి. సింపుల్గా చెప్పాలంటే ఆగమాగమయ్యేది పరిస్థితి అంతా.